హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెయిన్బో ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి ప్రత్యేకంగా తయారు చేసే వంటకాల్లో పచ్చడి ఒకటి. తీపి, పులుపు, ఉప్పు, వగరు మరియు చేదు సంఘటనల మిశ్రమంతో జీవితం ముడిపడి ఉందని ఈ పచ్చడి సూచిస్తుంది. షడ్రుచుల అర్థాలు: బెల్లం తీయగా ఉంటుంది, అవునా? సంతోషానికి ప్రతీకగా భావిస్తారండి. వేప పువ్వు చేదుదనానికి, అంటే బాధలు, దుఃఖాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అలాగే పులుపు విషయానికొస్తే ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. ఉప్పు మన జీవితంలో జరిగే ఉత్సాహం, రుచికి సంకేతంగా భావిస్తారు. కారం అంటే మనం సహనం కోల్పోయే లేదా కోపం పడే పరిస్థితులను సూచిస్తుంది. పచ్చి మామిడి ముక్కలు వగరు అంటే కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, జీవితంలో ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక రంగుని, రుచిని మనకి చూపిస్తూనే ఉంటారు. కొందరు ప్రేమని, నమ్మకాన్ని చూపిస్తారు, మరికొందరు ద్వేషాన్ని, మోసాన్ని పరిచయం చేస్తారు, ఇంకొందరు జీవితం అంటే ఏంటో నేర్పిస్తారు. ఇవన్నీ తట్టుకుని ముందుకు సాగిపోవడమే జీవితం అంటే. చిందులేస్తూ వచ్చిన చైత్రమాసానికి వేప పూతతో స్వాగతం పలికి, చిరునవ్వు అనే మకరందం జోడించి తీయదనం అనే రుచిని జీవితానికి అంకితం చేస్తూ, చేదు, వగరు అనే లక్ష్యాన్ని కల్మషం లేని మనసుతో కరిగించి, తీపితో కలబోసిన చేదుల జీవితాన్ని సాగిద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.